హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగుతో చారు. పెరుగుతో చారుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిగడ్డ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఎంతో ఈజీగా చేసుకునే పెరుగు చారు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఏదైనా పచ్చడి కానీ పాపడాలతో కానీ తినొచ్చు. కర్రీ లేనప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కలిపితే ఇప్పుడు పసుపు వేసుకున్నాను, టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూను సాల్టు, ఇవన్నీ ఇంతేనండి. ఇవన్నీ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేయించుకోవాలండి. ఇలా మెల్లిగా వేయించుకోవడం వల్ల మనకి పోపులు అనేవి మాడిపోకుండా మంచిగా ఎగుతాయండి. ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న పెరుగుని ఇలా బిటర్తో మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చారులోని ముక్కలుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పోపులన్నీ వేయించుకున్నాము కదండి. ఇలా వేగిన తర్వాత పెరుగుని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకుని మాత్రమే వేసుకోవాలండి, లేదంటే పెరుగు అనేది ఇరిగిపోతుంది వేడికి. అందుకే స్టవ్ ఆపుకుని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే పెరుగు చారు రెడీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.